నమస్తే. కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయింది. సో ముఖ్యంగా నిన్న హరీష్ రావు పైన అలాగే జోగనపల్లి సంతోష్ రావు పైన కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సో అల్లుడిని మాత్రం వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి కూతుర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సో ఆ యొక్క సస్పెన్స్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మరో పక్కన సిబిఐ విచారణ అంటూ రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన సిబిఐకి ఈ కేసును కాళేశ్వరం సంబంధించిన కేసును అప్పగించడం జరిగింది. వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంగారెడ్డి గారు మన ముందున్నారు. అక్క నమస్తే. నమస్తే. సో కల్వకుంట్ల కవితని పార్టీ నుండి కాసేపటి క్రితమే సస్పెండ్ చేయడం జరిగింది. సో మీ దోస్తు మీరు కలిసి ఒకే పార్టీలో ఒకే జాగృతిలో పనిచేసినటువంటి వాళ్ళు. సో ఏంటి కల్వకుంట్ల కవితను ఎందుకు సస్పెండ్ చేసిన అనుకోవచ్చు? తమ్ముడు, కల్వకుంట్ల కవిత కాదు, కాలకేయ కవిత, కాలకేయ కుటుంబం. ఎక్కడ దేవనపల్లి కవిత అనాలి. ఇంకెక్కడ తండ్రి, ఇప్పుడు తండ్రిని తెలంగాణ నుంచి టిఆర్ఎస్ పక్కకు తీసేసి బీఆర్ఎస్ పెట్టుకున్న తెలంగాణతోని పేగుబంధం తెగిపోయింది. ఇలా తండ్రితోని బంధం తెగిపోయింది. దేవనపల్లి కవిత ఇప్పటి నుండి ఇంకా అంతే ఉంటది కదా. కవిత గారు ఒకటి క్లియర్ గా చెప్పింది, మా నాయన ఒకటే చేసిండు ఆ తప్పు, హరీష్ రావు దొంగ, సంతోష్ రావు దొంగ, మా అన్న దొంగ అంటే ఇంకా సిబిఐ తమ్మి, ఇంకా సిబిఐలో మళ్ళీ ఎంక్వైరీలు ఇవన్నీ ఎందుకు? ఇంకా ఇప్పుడు ఆమెనే తేల్చేసింది కదా. ఇప్పుడు మా నాయన ఒక్కటే చేసిండు అంటే వీళ్ళు ముగ్గురు చేసిర్రు అంటే మీరు చేసిరనే కదా. ఇక మళ్ళా అసలు వీళ్ళ కొట్లాట, వీళ్ళ ముచ్చట తెలంగాణ ప్రజలకి ఏం అవసరం తమ్మి? తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతుంది. అప్పుడు ఏదో తెలంగాణ ఉద్యమం లాగా అనుకుంటుందామా? ఇంకా ఎక్కడో 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఉందామా? ఇలా తెలంగాణ మీ లావాదేవీల కోసం మీ అన్నకు అధికారం ఏడిస్తాడో మీ బావకి ఏడిస్తాడో అని చెప్పేసి నీకు అధికారం లేకుండా నిద్ర పట్టదు. ఎంపీకి ఓడిపోగానే మీ నాయన ఏదో నా బిడ్డ అని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఇలా ఏం చేసినావు? మీ నాయనను కూడా నువ్వు కాదని నీ పదవి కోసం నువ్వు ఇవాళ ఇంత అది చేసుకొని నువ్వు బయటకు వచ్చినావు అంటే నువ్వు మామూలు ఆడదానివేనా? అసలు ఇవాళ ఎంత ధైర్యం ఉండాలి నీకు? ఇవాళ నువ్వు ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినావు అంటే నువ్వు తెలంగాణ ప్రజలకు ఇంకేం ఉద్ధరిస్తావు? తెలంగాణ ప్రజలకు ఏ భరోసా కల్పిస్తావు? నువ్వు బంధాలు అనుబంధాలు ఇవన్నీ ఏమి ఉండవా నీకు? అంటే నీకు ఎంతసేపటికి రాజకీయాలైనా? రాజకీయాలు శాశ్వతం కదా, నీకు తెలుసు. నువ్వు ఎక్కడ కాలు పెడితే ఎక్కడ కాలు పెడతా కేజ్రీవాల్ నాశనం చేసే ఢిల్లీలో మంచి వాళ్ళను ఇవాళ ఎక్కడ ఇలా పాపం ఆ ముసలాయన కేసీఆర్ నిజంగా కూడా ఆయన ఓడిపోయిన పార్టీ ఓడిపోయిన దానికన్నా ఎక్కువ బిడ్డ చేసిన పనికి మూలన పడ్డాడు. బీఆర్ జైలుకి పోయిందని చెప్పి ఏంది కవితమ్మ అని నా బిడ్డ కవితమ్మ అని చెప్పుకున్నాడు. జాగృతి కవితమ్మ అని నా జాగృతి నామకరణం చేసిన అన్న ముసలాయన ఇలా ఫామ్ హౌస్ లో అనుకోండు. నీలాంటి ఆడదాన్ని చూసి ఆడవాళ్ళంతా రాజకీయాలకు రావడం భయపడుతుర్రు. నిజంగా ఒక తండ్రి ప్రేమ ఎక్కడా, ఒక అన్న ప్రేమ ఎక్కడా? ఇలా బతుకున్న ముసలోనికి పిండాలు పెడుతున్నారు వీళ్ళు. వాళ్ళేమో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పిండాలు పెడితే వీళ్ళేమో ఇది చేస్తున్నారు. మీరు అందరు చూస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటంట. రేవంత్ రెడ్డి గారు ములాఖత్ అయ్యిండ్రంట. రేవంత్ రెడ్డి గారు ములాఖత్ అయ్యిండ్రని మీరే అంటున్నారు కదా. మోడీ గారు మేము ఒకటే ఏమంటారు కదా, మీరేం తప్పు చేయలేదు కదా. మరి అది బయట ఇప్పుడు సిబిఐ మోడీ గారు చేతిలో ఉంది అంటున్నారు కదా. మీరు తప్పు చేయకపోతే మీరు మంచిగా తెల్ల వస్తారుగా బయటికి, మంచిగా మా మీద ఏం లేదని మంచిగా కడిగిన ముత్యమా ఆని ముత్యాలు అంటారు కదా, వచ్చేస్తారు కదా. మరి మీరేదో మాట్లాడంగానే కాదు అమ్మా. జాగృతి కవిత, నువ్వు ప్రజలకు నీ అవసరం ఎవ్వరికి లేదమ్మా. ఇవాళ ఏదో నీ ఉనికి కాపాడుకొని నువ్వు సంపాదించిన డబ్బులను ఎట్లా దాన్ని దాచిపెట్టుకోవాలని చెప్పేసి నువ్వు అంటున్నావు తప్ప నిజంగా కూడా మీ కుటుంబం ఇంత అవినీతి పాలన అనేది ప్రజాస్వామ్యంలో ఇవాళ నిన్ను చూస్తే మాత్రం నిజంగా ఏ బిడ్డ తండ్రిని కూడా దగ్గరికి తీసుకునే పరిస్థితుల్లో లేదు. ఓ అన్న ఓ చెల్లెల్ని దగ్గరికి తీసుకునే పరిస్థితులు లేదు. ఇలాంటి ఫ్యామిలీ, ఇలాంటి అది ఇవాళ హరీష్ రావును వీళ్ళందరినీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ విమర్శ మాకేం సంబంధం తమ్మి? మాకు సంబంధం లేదు కదా. మాకు సంబంధం లేని ఇష్యూని పట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వెనక కవిత వెనక రేవంత్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం? ఇట్లాంటి దాంట్లోకి రేవంత్ రెడ్డి గారు ఎంత దూరం? మా పిసిసి గారు కూడా చెప్పిండ్రు. మాకేం అవసరం? కవితను మా పార్టీలకు తీసుకోవాల్సిన అవసరం? అవినీతి కుటుంబం, వాళ్ళు చూసుకోవాలి. కుటుంబం గొడవ ఇది. నాకు వెనకటికో 2 పిల్లలు ఒక రొట్టె గురించి కొట్లాడింది చూడు, అట్లా ఉంది ఇది. నేను ఇంత సంపాదించిన నాయన నాకు ఇంతి అంటే బీఆర్ఎస్ పార్టీ ఉంతేంత ఊడితేంట అంటే తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక్కటే చెప్తున్న సంధ్యక్కగా, జాగృతిలో ఎంతమందిని మోసం చేసి ఆగం చేసిందో బీఆర్ఎస్ పార్టీని కూడా నాశనం చేసి అది చేయడానికి వాళ్ళ సొంత లాభాల కోసం కవిత గారు ఎంతకన్నా దిగజారుతుందని మీరు అందరూ కూడా ఆలోచించారు. ఇప్పుడు మళ్ళీ ఆమె బయటకు వచ్చి ఇప్పుడు ఊరికే ఉండేదాన్ని కాదు, ఆమె జాగృతి పేరు మీదనే పార్టీ స్థాపించడానికి సంసిద్ధమైంది. ఆమె పార్టీకి తెలంగాణలో ఆధారం. ఒక్కటి చెప్పనా, పార్టీకి కాదు. ఇవాళ అసలు కవిత ఎవరండి? కేసీఆర్ బిడ్డ.
బీఆర్ఎస్ పార్టీలో వందల మంది ఆడవాళ్ళు రాజకీయం చేస్తున్నారు, వందల మంది ఉద్యమకారులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డ అని ఆమెకు ఆదరణ. ఇప్పుడు ఇంకా అయిపోయిన తర్వాత ఈమెను ఎవరు? ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఎట్లా నమ్ముతారండి? ఇవాళ తండ్రికే వెన్నుపోటు పొడిచింది, అన్నకే వెన్నుపోటు పొడిచింది. పార్టీలు అన్ని సంవత్సరాలు ఉండి పార్టీ నీకు ఎమ్మెల్సీ ఇస్తే నువ్వు ఇవాళ నీకు గౌరవించి ఎమ్మెల్సీ ఇచ్చింది. ఎంతమంది ఉద్యమకారులు ఉన్నా కూడా మీ అన్న మీ అయ్య మీ అన్న మీ బావ సరే ఒకటి వేద్దాంలే కుక్కకు బొక్కేసినట్ట నీకు ఎమ్మెల్సీ వేస్తే నీకు ఇంక ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా నీకు సరిపోతలేదంటే నువ్వు డైరెక్ట్ సీఎం కావాలా? ఏం పొడిచినావని సీఎం అవుతావమ్మా? నువ్వు ఏం పొడిచినావా? నీకు మంత్రి పదవి కావాలమ్మా? ఎంతమంది నువ్వు జాగృతం చేసినావమ్మా? ఎంతమంది ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్ అమ్మా? నువ్వు ఎంతమందికి నువ్వు ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించినావు? ఎంతమందికి చైర్మన్లు ఇప్పించినావు? ఇదా నువ్వు ఇలా ఏదో పక్కన జాగృతలు కూసబెట్టుకొని కాను ఒకటి వేసుకుంటావు, ఎమ్మెల్సీ అంటావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటారు, మళ్ళీ జాగృతి కాను వేసుకుంటావు, జాగృతులను చేస్తావు. ఏంది అసలు నీ స్టాండ్ ఏంది? తెలంగాణ ప్రజలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇవాళ తెలంగాణ ఆడవాళ్ళ పరువులు తీసినావు టీఆర్ జైలుకి పోయి, మళ్ళీ ఇవాళ ఒక తండ్రిని వెన్నుపోటు పొడిచినావు బతుకుండగానే. ఇది నీ పరిస్థితి. ఎవడా నీ నమ్మటోడు? ఎవడు? నువ్వు పార్టీ పెడితే డబ్బులు ఉన్నాయి, దులలు వేస్తుంది, గుల చేతి పైసలు చేతి గుల అంటారు కదా. సరే అట్లనే వాళ్ళనే అట్లనే బాగుంటారేమో. కొత్త దుకాణం పెడుతుంది, ఇది కాదు ఏదైనా పెడుతుంది, ఏదైనా చేస్తా అంటది. ఆమె ఏదో చేయంగానే తెలంగాణ ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది కాలకేయ కుటుంబం అనేది మాత్రం 100% తెలుసు కదా మీకు. ఆ సినిమా బాహుబలిలో కాలకేయ అని ఉంటుంది చూడు, సేమ్ అదే టైపు కవిత యమ డేంజర్. ఎందుకు అనంటే మీరు ఆమె చరిత్ర తీసుకోండి, ఆమె గత చరిత్ర ఏంది. ఉద్యమకారులు ఆమె ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళని కూడా పక్కన పెట్టేసి బీఆర్ఎస్ పార్టీ అనేది ఇవాళ నాది నా కుటుంబం అని చెప్పినావు. ఇవాళ నీ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో ఇలా బీఆర్ఎస్ కార్యకర్తలు కరడి కట్టిన వాళ్ళు కొంతమంది నమ్ముకొని ఉంటారు తమ్మి. కేసీఆర్ నమ్ముకొని ఉంటారు, ఉద్యమం నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళను ఉంటేంది ఊడితేందంటే నీ అవకాశం కోసం తెలంగాణ ప్రజలను ఉంటేంది ఊడితేంటావు. లజ్జ సిగ్గుండాలి కొంచెం ఆ మాట నీకే. ఇవాళ ఎంతో మంది పిల్లలు బలిదానాలు చేస్తే నీకు ఎమ్మెల్సీ వచ్చింది, మీ నాన్న సీఎం అయ్యాడు, మీ అన్నకు మీ బావకు వచ్చింది. ఇలా దొంగలు ఊర్లు పంచుకొని కాలేజీల ప్రజలకు ఎవడప్ప సొమ్మని తెలంగాణ ప్రజల సొమ్ము తిని బాగా బలిపెక్కిన మాటలు మాట్లాడుకుంటూ మీరు చావండి. ఏంది నీకు ఎప్పుడు చూసినా అల్చెలు కావాలి, మీడియాలో ఐపు కావాలి. నిద్ర ఆమెకు ఐపు లేదు, నిద్ర పోదు. ఇవాళ మరి ఆమె పరిస్థితి ఏందో. ఈమెకన్నా తోపులు ఎవడు లేడు తెలంగాణలో. ఏమో జై తెలంగాణ జై తెలంగాణ అగ్గి అవుతావు, అగ్గి రవ్వ అవుతా అన్నావు. ఏమవుతావు? ఏం సెంటిమెంటు? ఎవరిని బెదిరిస్తున్నావు? నువ్వు ఎవరిని చేస్తున్నావు? చేసుకో రాజకీయం, నీతి రాజకీయాలు చెయ్యి. నీ కుటుంబమే నిన్ను వెలవేసింది. తెలంగాణ ప్రజలు ఎట్లా ఆదరిస్తారు? తెలంగాణ ప్రజలు ఉద్యమకారులను బిడ్డ అని ఆదరిస్తే తివార్ జైలు దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెట్టి వచ్చినావు. ఇంకా నిన్ను ఎందుకు నమ్మాలి? నువ్వు ఎవరికి భరోసా ఇస్తున్నావు? భద్రత ఇస్తున్నావా? నువ్వు భద్రత కాదు, భద్రకాళివి. ఈ భద్రకాళి అందరికి మంచి చేస్తుంది. ఇది ఈ రోజు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావో, ఎవరికి ఇన్స్పిరేషనో, నువ్వు తెలంగాణ ప్రజలకు ఏమి జవాబు చెప్తున్నావో తెలంగాణ ప్రజలకు నువ్వు చెప్పి బయటికి రావాలి. ఇప్పుడు హరీష్ రావును అలాగే సంతోష్ రావుని ఇద్దరిని కూడా రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. కేవలం కేసీఆర్ ను మాత్రమే బదనం చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి కామెంట్ కూడా చేయడం జరిగింది. సో ఈ వ్యాఖ్యల పట్ల ఎట్లా చూస్తారు? ఒకటి తమ్మి, రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి సంబంధం లేదు. కల్వకుంట్ల కుటుంబం విషయం ఇది. సంతోష్ రావు, హరీష్ రావు, కేటీ రామారావు, డ్రామారావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కవిత ఎవరండి? మాకేమైనా సంబంధమా? వాళ్ళ లావాదేవీలలో తేడాలు వచ్చి పంపకాలలో తేడాలు వచ్చి కొట్లాడేది. ఇప్పుడు ఎవరు బయట పెట్టాల్సిన అవసరం లేదు. నిజం అనేది నికాస్ అయింది. మీరు ఎంత దొంగలో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. ఇవాళ ఈ కార్ రేస్ కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, లిక్కర్ దందా కానీ ఇవన్నీ మీరే బయట వేసుకున్నారు. మేమేం వేయలే. తెలంగాణ మేము ఫస్ట్ నుంచి చెప్పినాం కల్వకుంట్ల ఫ్యామిలీ ఇట్లా చేస్తుందన్న. భగవంతుడు అనేటోడు ఒకటి ఉంటుంది, ఒక కర్మ సిద్ధాంతం ఉంటుంది. 1200 మంది విద్యార్థుల బలిదానాల వాళ్ళ ఉసురు దాకే కల్వకుంట్ల ఫ్యామిలీ ఈ రోజు ఈ రకంగా అయింది. ఏమండి, ఇవాళ నువ్వు ఒక మాజీ సీఎం అయి ఉండి ఇంత జరుగుతుంటే నువ్వు ఒక్కసారి బయటకు వచ్చి ప్రజలకు ఒక ఆన్సర్ చెప్పవు ఏంటి? అసలు మీ స్టేటస్ ఏంది? నువ్వు ఉద్యమకారుడువా? ఉద్యమకారుడైతే గన్మెన్ లేకుండా రా బయటికి. నీకు చేత కాకపోతే తిరగనీకి రాకపోతే ప్రెస్ మీట్ పెట్టు, ప్రజలతో ముఖాముఖి మాట్లాడు. జూమ్ వచ్చింది ఇప్పుడు, ఎంతో మందికి సందేశం ఇయ్యి. నువ్వు ఏంది తెలంగాణ పంచాయతీలు పెట్టి మీరు చేసిన అవినీతిని పక్కకు దొప్పేసి ఏదో చేయాలని చెప్పి తెర మీదకి తీసుకొస్తురా? నామరూపాలు ఎక్కడ వీళ్ళందరినీ తీసుకుపోయి మొత్తం జైలు పడేయాలి తమ్మి. మళ్ళీ ఇంకొకటి కూడా ఇట్లాంటి రాజకీయాలు చేయడు. సో ఘోష్ కమిషన్ వేయడం జరిగింది కాళేశ్వరం పైన. సో ఆ పేపర్ 665 పేజీలను మొన్న అసెంబ్లీ వేదికగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా చింపి చెత్తబుట్టలు వేసింది. ఇది ఘోష్ కమిషన్ కాదు, ఇది పీసీసీ కమిషన్ అంటూ
ఒక పక్కన వాళ్ళు కామెంట్ చేసినట్టు అహంకారం తమ్మి, వాళ్ళకి రాజ్యాంగం అంటే విలువ లేదు, ఒక కోట్లు అంటే విలువ లేదు, చింపేసిరు కదా. ఇవాళ ఘోష్ కమిషన్ అంటున్నారు కదా, సరే ఆయన అబద్ధం చెప్పిండు కదా, మీరు కరెక్టే కదా, కడిగిన ముత్యాలు రండి. మీరు ఇప్పుడు కమిషన్, ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది నివేదిక అందరు తెలంగాణ ఉద్యమకారులు తప్ప అంటారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తప్ప అంటారు, తెలంగాణ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యమే లేదంటారు, కూని చేస్తుందంటారు, తెలంగాణ ఉద్యమం అంటారు. ఘోష్ కమిషన్ వాళ్ళకి ఏం సంబంధం అండి? కల్వకుంట్ల ఫ్యామిలీ లాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కాదు, దేశంలో ఎన్ని రాష్ట్రాలలో ఇట్లాంటివి జరుగుతుంటాయి. వాళ్ళు ఇచ్చిన నివేదిక చింపేసినాం అంటారు. మీకు మీ అహంకారం అనేది అక్కడే తెలుస్తుంది. రేపు మీరు నికాస్ అయిన వాళ్ళ ఏందనేది తెలంగాణ ప్రజలకు తెలియదా? అది అందుకనే మేము అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది. అందుకే. ఎందుకు వస్తలేరు మరి? దొంగలు కాబట్టి వస్తలేరు. దొరడైతే రావాలా? మీ ఇంటి పేరు దొరలు కదా, దొంగలు కాబట్టి దాచుకుంటున్నారు. మీరు తినబోయే ముందు రుచి ఎందుకు? బన్నీ బయట పడతాయి కదా, ఇంకా పడేదేముంది చెప్పింది ఆమెనే. మీ దాంట్లో ఒకసారి చూడండి, ఆఫ్ ద రికార్డు మీడియా పరంగా చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మొత్తము కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది అని చెప్పింది. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సంబంధం లేదంటుంది. ఆఫ్ ద రికార్డ్ చూడండి, చాలా మీడియాలలో చాలా సందర్భాలు చెప్పింది. మన ఆయన జ్ఞానం ఉంది, మన ఆయన ఇంజనీరు, మన ఆయన ఎస్ఎల్బిసి దగ్గర కూర్చొని కూర్చేసుకొని కూర్చుంటాడంటివి. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం డిజైన్ మొత్తం మన ఆయనది అంటివి. ఇవాళ ఇంజనీర్లది అంటున్నావు, హరీష్ రావుది అంటున్నావు. ఏంది ఇది? ఏం తమాషాలు? ఏం నాటకాలు ఆడుతున్నారా? తెలంగాణ ప్రజల పాపం మిమ్మల్ని ఎన్నుకొని మిమ్మల్ని ఏడనో ఉన్నోళ్ళని తీసుకొచ్చి ఏం లేదా మీరు ఫస్ట్ ఉన్నప్పుడు ఎట్లా తట్టబుట్ట చదువుకొని బీహార్కి వెళ్ళి వచ్చిరో ఇలా గట్టినే పంపించాలి. తెలంగాణ ప్రజలు అదే చేస్తారు చూడు. ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్లో చేసిరు, ఎంపీ ఎలక్షన్లో మొత్తం చేసిరు. ఇప్పుడు 100% పోతారు. తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి ఇవ్వలేడు. ఆ ముసలాయన మీద ఇంతో అంత సెంటిమెంట్ ఏంటంటే తెలంగాణ కోసం ఊసులాడిండు. దాంట్లో ఎలాంటిది లేదు. ఊసులాడినందుకు వాళ్ళ కుటుంబానికి 10 ఏళ్ళు మోసనం, మొత్తం అప్పుల పాలైనాం, పదవులు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం, పంగనామాలు పెట్టి పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాం. సో కాళేశ్వరంలో కమిషన్ వేసిన తర్వాత సో ముఖ్యంగా రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ కూడా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నది. కేసీఆర్ని అరెస్ట్ చేయడమా లేకపోయినట్టయితే ఏదో రకంగా చట్టపరంగా చర్యలు తీసుకున్నటువంటి వెసులుబాటు ఉన్న తర్వాత సో సిబిఐకి ఎందుకు అప్పగించినట్టు రేవంత్ రెడ్డి అంటే ఒక బీజేపీ పార్టీతోటి మోదీ కనుసన్నల్లో పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి ఏం సంబంధం చెప్తారు? ఇప్పుడు అరెస్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండదు, దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సిబిఐ అయితే ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇప్పుడు మేము చేసినాం అనుకో, చూసిన రేవంత్ రెడ్డి గారు కక్ష తీర్చుకున్నారు అంటారు. మాకెందుకంటే అది తెలంగాణ ప్రజల నుంచి ఇంకొకటి అనే వ్యక్తిగత కక్షలు ఏం లేవు రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణ ప్రజలు దోసుకొని తిన్నారు కాబట్టి, అందులో అవినీతి జరిగింది కాబట్టి సిబిఐకి ఇస్తున్నాము. మాకు అవసరం ఏముంది? చట్టాన్ని మేము చేతిలోకి ఎప్పుడు తీసుకోము, గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చెయ్యం, మేము చేయదలుచుకోలేదు. ఆ పాపం మా చేతికి చుట్టుకోదలుచుకోలేదు. ఎవరు చేయాల్సిన పని అలా చేయాలి. ఇప్పుడు కవితలాగా అన్ని పనులు నేనే చేస్తా, అందరి పనులు నేనే చేస్తా అంటే అట్లానే అవుతుంది. ఏమైంది ఇవాళ మీ పరిస్థితి? ఇలా నీకు ఇలా తెలంగాణ ప్రజలు అంటే నిన్ను ఆశీర్వదిస్తారు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? తండ్రిని మోసం చేసి పుట్టినింటినే మోసం చేసి వచ్చినావు. ఇలా మెట్టినింటిని ఎంత అవహేళన చేసినావు ఒకప్పుడు నువ్వు. ఇవాళ ఆలే గతయ్యారు నీకు. అందుకనే ఒకటే ఆడిది ఆడదానిలాగానే ఉండాలనేది అందుకే చరిత్రలో రాస్తారేమో. కానీ ఇవాళ ఆడోళ్లకు ఇప్పుడున్న తరంలో ఆడోళ్ళకు కోపం రావచ్చు నేను ఆ మాట అంటే అది చరిత్ర రాసిరు, కానీ చరిత్రను తిరగ రాసిన మహిళలం. ఇవాళ ఆకాశంలో సాగభాగంలో ఆ రకంగా వెళ్ళాలి. నిన్ను చూసిన తర్వాత ప్రతి మొగోళ్ళు అదే అంటారు, ఇక ఆడదాని లాగానే ఉండాలి, గిట్ల చేస్తే గిట్లనే ఉంటది, దేని ఒంటిట్లనే అని అందుకే అంటారు పెద్దలు. కానీ మనకు ఇచ్చిన అవకాశాన్ని మంచి మార్గంలో ఉపయోగించుకోకపోతే నష్టపోయేది మనమే. నిప్పుని ఎర్రగుందని ముట్టుకుంటే ముద్దాడినాం అనుకో మన మూతే కాలుతుంది. ఓకే, ఒక పక్కన కవిత ఒకవేళ బయటికి ఆల్రెడీ సస్పెండ్ అయింది కాబట్టి పెడితే పార్టీ అయినా పెట్టాలి, కొత్త పార్టీ. లేకపోయినట్టయితే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి ఆమె జాయిన్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అన్నటువంటి ఒక వార్తలు వస్తా ఉన్నాయి. సో ఏంటి కాంగ్రెస్ పార్టీలో మీరు ఆహ్వానిస్తా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో కవిత గారికి స్థానం ఏ మాత్రం గేటు వరకు కూడా స్థానం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అవినీతి పరులకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు, అంత అవసరం ఎవరికీ లేదు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎట్లా చెల్తుంది అని అనుకుంటారు తమ్మి మీరు? ఎంతో మంది ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో, 10 సంవత్సరాలు అధికారం లేనప్పుడు కొట్లాడిన వాళ్ళం ఉన్నాం. 30-40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు. ఆమెను తీసుకొచ్చి మేమేం చేసుకుంటాం? మాకేం అవసరం ఆమె నుంచి? ఇప్పుడు మాకేమన్నా అంటే ఆమె వెంబడి 10 మంది, ఆమె వెంబడి ఒక కార్యకర్త లేరు. కార్యకర్తను పక్కన పెట్టు, కనీసం మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు ఒక స్టాండ్ మీద ఉన్నారా? అందుతే కాలు లేకపోతే జుట్టు. ఇలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆహ్వానిస్తుందండి? కాంగ్రెస్ పార్టీలో ఏమీలు ఉన్నారు. ఒక్క 10కి 1000 మంది, ఒక్క 10కి 10,000 మంది ఉన్నాం. అర్థమైందా? మాకు అవసరం లేదు.
కవితను తీసుకొచ్చుకొని ఆ పాపం మేమెందుకు మోసుకోవాలి? మేము ఎప్పుడు కూడా ఆహ్వానించాము, అవసరం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. ఇలాంటి దొంగల ముఠాను మొత్తం జైలుకు పంపిస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి కవితను ఖచ్చితంగా పార్టీలోకి ఆహ్వానించేది లేదు. కవిత ఈ రోజు బయటకు వచ్చి పార్టీ పెట్టాలన్నా కానీ ఆమె వెంబటి ఉండేటువంటి కార్యకర్తలు కూడా ఎవరు లేరన్నటువంటి అభిప్రాయంతో పాటు మరో పక్కన సిబిఐ ఖచ్చితంగా కూడా తేల్చేస్తుంది, నిగ్గు తేల్చేస్తుంది, దొంగలు ఎవరో దొరకబట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా సిబిఐ పైన మా రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా నమ్మకం ఉందన్నటువంటి ఆ భావనను వ్యక్తం చేయడంతో పాటు అది కల్వకుంట్ల కుటుంబం కాదు, కాలయక్కే కుటుంబం అంటూ కూడా ఆమె విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.